రంగారెడ్డి జిల్లాలో రాజన్న తనయ షర్మిల నేటి నుంచి పరామర్శ యాత్ర చేపడుతున్నారు. మొత్తం 4 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. నల్లకాలువలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఆయన సోదరి ఈ యాత్ర చేస్తున్నారు. మహానేత ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తనను చాలించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి మేమున్నానంటూ షర్మిల ధైర్యం చెప్పనున్నారు. రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర జూలై 2 వరకు యాత్ర. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో యాత్ర. 15 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల. 580 కిలోమీటర్ల పాటు యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పరామర్శ యాత్రకు రంగారెడ్డి జిల్లాలో అంతా సిద్ధమైంది. 7 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో 15 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లలగూడ నుంచి తొలి రోజు యాత్ర ప్రారంభమవుతుంది. స్కెడ్యూల్ ప్రకారం షర్మిల మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో కుటుంబాలను పరామర్శిస్తారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబము మాట ఇస్తే తప్పని కుటుంబం కాబట్టి ఇప్పుడు షర్మిల గారిని రంగారెడ్డి జిల్లాలో దివంగతులైన కుటుంబాలను పరామర్శించి రమ్మని చెప్పడం జరిగింది. రేపు 29 తారీఖు నాడు రంగారెడ్డి జిల్లాలో షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. మా పార్టీ తరఫు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలించిన రాజన్న రాజ్యం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా వైఎస్ కాంగ్రెస్ ముందుకు సాగుతుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు స్పష్టం చేశారు.